నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి పాపయామి మోజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి మోజయామి. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, శుభోదయం. ఒక్క నిమిషం. ఈరోజు మన ఆర్గనాన్లో ఏం చదువుకుంటున్నాం? ఆర్గనాన్లో మనం ఏం చదువుకుంటున్నాం సార్ రెగ్యులర్గా? ఆ? ఎంత? 264, 164, ఇంకా 164 అపార్థం చదువుకుంటున్నావా లేకపోతే ఇంకేమైనా సబ్జెక్ట్ చదువుకుంటున్నావా? ఆ? చెప్పండి, ఏం ఎపిడమిక్స్ గురించి. ఆ? ఎపిడమిక్స్. ఎపిడమిక్స్. ఆహా, ఆర్గనాన్లో ఆర్గాన్లో 164 సార్. ఏం చదువుకుంటున్నావు? సామాన్య వేదనలు, ప్రత్యేక వేదనలు. కాదు. ఆ, సూత్రం 28 అండి. ఆ? 28. 28 మంగళవారం. వన్ ఓ సిక్స్టీ ఈరోజు ఫైవ్ వన్ సీనియర్ సిక్స్టీ సీనియర్ ఫైవ్ కరెక్ట్. అయిపోయిందండి. ఏంటండి? 165 కూడా చెప్పేశారు డాక్టర్ గారు. ఓకే, అవును, మన వాళ్ళు ఇంకా 164లో ఉన్నారు. అన్కామన్ సిమ్టమ్స్, పీక్యూఆర్ఎస్ సిమ్టమ్స్ బేస్ చేసి వేస్తే క్యూర్ సాధ్యమవుతుందని 164లో మనం చదువుకున్నాము. ఓకే, ఇక్కడ ఏం చెబుతున్నాం అంటే టాపిక్ ఏంటి అంటే అది మైండ్లో ఉంటే మనకు సబ్జెక్ట్ అర్థమవుతుంది, కంటిన్యూటీ అర్థమవుతుంది. మేనేజ్మెంట్ ఆఫ్ ఏ కేస్ విత్ పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీ, అది టాపిక్. అర్థమైందండి? మేనేజ్మెంట్ ఆఫ్ ఏ కేస్ పార్షియల్లీ సూటెడ్ అవును. విత్ ఆర్ పార్షియల్లీ ఇండికేటెడ్ రెమెడీ అని అర్థం. ఓకేనా? అవును సార్, అదే కరెక్టే. సరే, ఓకే. ఆ ఆ హెడ్డింగ్ దాని యొక్క కంటిన్యూషన్ గా మనం ఒక్కొక్క పాయింట్ మనం హనుమాన్ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే అందులో భాగంగా లాస్ట్ అపారిజంలో లాస్ట్ అపారిజం ఒకసారి రివ్యూ చేస్తాను, ఎందుకంటే అందరూ మర్చిపోయినట్టున్నాం కదా. If, however, among the symptoms of the remedy selected, there be none that accurately resembling the descriptive, peculiar, uncommon symptoms of a case, symptoms of the case of disease, if the remedy correspond to the disease only in general, vaguely described uh, uncommon symptoms, medicine none more homeopathically appropriate. In that case, physician cannot promise himself any immediate favorable result from the employment of unhomeopathic medicine. అయితే కొన్ని కేసెస్లో మనకి జనరాలిటీస్ దొరకకనో లేకపోతే వాళ్ళకు బిజీ ప్రాక్టీస్ వలనో జనరాలిటీస్ కాకుండా ఓన్లీ పర్టికులర్స్ మీదనో అన్కామన్ సిమ్టమ్స్ అంటే ఎగ్జాంపుల్ ఫీవరు, కోల్డ్, కాఫ్, తలనొప్పి, మోషను, వీటి మీద మాత్రమే మందిచ్చినప్పుడు, అర్థమైందా? అంటే ఏంటి? అన్హోమియోపతిక్ మెడిసిన్ అనమాట. అట్లా ఇచ్చినప్పుడు వైద్యము జరుగుతుందని ప్రామిస్ చేయలేము అని చెప్తున్నాడు ఇక్కడ హనుమాన్ గారు. ఇక్కడ 165 అపారిసంలో అంటే మనము అట్లా చేయొద్దని ఉద్దేశం. అక్కడ ఓన్లీ అన్కామన్ సిమ్టమ్స్ మీద ప్రిస్క్రిప్షన్ ఇవ్వద్దండి. మంచి కామన్ సిమ్టమ్స్ మీద ప్రిస్క్రిప్షన్ ఇవ్వద్దు, టిపికల్ సిమ్టమ్స్, జనరాలిటీస్ మీద ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి అని చెప్తున్నాడు. సో విల్ గో ఫర్ ది
166 aphorism. Such a case is, however, very rare, owing to the increased number of medicines whose pure effects are not known and the bad effects resulting from it, when they do occur, are diminished whenever a subsequent medicine of more accurate resemblance can be selected. అప్పుడు ఏం చేయాలా? In such case, is however very rare, owing to the increased number of medicines whose pure effects are now known and bad effects resulting from it. అటువంటి కేసెస్లో ఏం చేయాలి? ఏం చేయాలి? సబ్సిక్వెంట్ మెడిసిన్ మోర్ యాక్యురేట్ షుడ్ బి సెలెక్టెడ్. అంతే. దాన్ని యాంటీడోట్ చేయడం, అది చేయడం, ఇది చేయడం ఏవి కూడా ముట్టుకోకుండా సబ్సిక్వెంట్ మెడిసిన్గా కరెక్ట్గా సెలెక్ట్ చేసి వేయండి అని హనుమాన్ గారు చెప్తున్నారు ఇక్కడ. మళ్ళొకసారి మాస్టర్ గారు ఇచ్చి చదువుకుందాం. ఔషధ విజ్ఞానమును స్థిరపడిన మందుల సంఖ్య పెరిగిన కొలదియో నిత్య ఇబ్బందులు అరదగును కదా. అంటే మందులు పెరిగే కొద్దీ కూడా మనకి ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ మెడిసిన్స్ మాత్రం అప్పటికి ఇంకా 10ల సంఖ్యలో ఉండేవి. హనుమాన్ గారు అప్పుడు 90 ఉండేవి అంతే. రాను 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 అందరు వాళ్ళ 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 శిష్యులు వాళ్ళు అయిన తర్వాత ఇంకొంచెం పెరిగినాయి. ఇప్పటికైనా సరే వెల్ ప్రూవ్ రెమెడీస్ 100లోనే ఉంటాయి, అంతకని ఎక్కువ ఉండవు కదా. మరి రాను రాను పెరిగే కొద్దీ అది మంచిదే. ఇంకా మందుల సంఖ్య పెరిగే కొలది ఎట్టి ఇబ్బందులు అరుదగును. అయినను అట్టి సందర్భంలో కూడా దుష్పరిణామాలు ఉండని భయపడనక్కర్లేదు. మరి అప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఇన్ని కోట్ల మందికి ఇన్ని మందులు సరిపోవే. ఇప్పుడు ఒకరికి పల్స్టిల్లా ఉంటుంది, ఇంకోరికి నక్స్వామిక ఉంటుంది, ఇంకోరికి ప్లమ్మం ఉంటుంది, ఇంకోరికి ఆరం ఉంటారు. ఇట్లా ఏవైతే దగ్గర సిమ్టమ్స్ సరిపోయినాయో వాటి మాత్రం మ్యాచ్ చేసి ఇస్తాం కదా. 100% మ్యాచ్ చేయలేం, అవునా లేదా? మరి అప్పుడు దుష్పరిణామాలు ఏమొస్తాయంటే అటువంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏం చేయాలి మరి అప్పుడు? అంటే అన్హోమియోపతిక్ మెడిసిన్ సెలెక్ట్ చేసినప్పుడు ఏం చేయాలా? దాని తర్వాత వాడవాడు మందు ఆ మిగిలిన వేదనతో సారూప్యం ఎక్కువ కలిగి ఉన్నచో అది అంతకుముందు కలుగు పరిణామాలను పరిహరించును. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఒక అన్హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చాం, లేదా అన్హోమియోపతిక్ మెడిసిన్స్ వాడి మన దగ్గరకు వచ్చాడు అంటే పార్షల్ ఇండికేటర్ రెమెడీ లేకపోతే పర్టికులర్స్ మీద మందులు వాడి వచ్చాడు. అప్పుడు ఏం చేయాలి? ఏం చెప్తున్నాడు హనుమాన్ గారు? మిగిలిన వేదనలతో సారూప్యం ఎక్కువ కలిగి ఉన్నచో అది అంతకుముందు కలుగు పరిణామాలను హరించును. అప్పుడు ఏం చేయాలి? కేస్ టేకింగ్ కరెక్ట్గా తీసుకొని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్ని తీసుకొని కరెక్ట్గా మంది ఇచ్చినప్పుడు అప్పుడు నివారణ కలిగిస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్? క్లియర్ సార్. సో అందరికీ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే పేషెంట్ వచ్చిందంటే ఫస్ట్ కేస్టింగ్ తీసుకొని సిమ్టమ్స్ మీద మంది ఇవ్వాల్సిందే, అది ఏదైనా ఉండండి. అంతకుమించి వేరే కర్తవ్యం లేదు. ఒకవేళ ఒక కేసులో మనకి మందులు వాడి కలగాపులుగా అయ్యి కేసు పిక్చర్ సరిగ్గా లేకపోతేనే అప్పుడు ఏం చేయాలి? మరి మందులు అలోపతి బాగా వాడి లేకపోతే బాగా కలగాపులుగా అయింది అనుకోండి, ఏ డ్రగ్ కూడా సెట్ కావట్లేదు అనుకోండి, అప్పుడే మంది ఇవ్వాలి? సిమ్టమ్స్ బట్టి సిమ్టమ్స్ ఏవి కూడా మ్యాచ్ కావట్లేదు, కలగాపులుగా అయిపోయినాయి. దగ్గరలో ఉంది ఏదన్నా ప్యాథలాజికల్ గా మదర్ టీచర్ ఇవ్వచ్చు సార్ మాస్టర్. నక్స్వామిక 200 డోస్ ఇవ్వండి ఫస్ట్. అలోపతి మందులు వాడి న్యాచురల్ డిసీజ్ అనేది ఏది తెలియట్లేదు, మందు రోగం అయితే తెలియట్లేదు, ఉన్న లక్షణాలు కూడా ఏ రెమెడీని కూడా ఇండికేట్ కావట్లేదు. ఏం చేయాలి అంటే నక్స్వామిక 200 వేసి వెయిట్ చేయండి. ఒక 1-2 months 3 months వెయిట్ చేస్తే
అప్పుడు రాను కేసు కొలిక్కి వస్తుంది. అప్పుడు మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మళ్ళీ ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి. ఓకేనా సార్? సార్. అట్లాగా ఓకే సార్. అలోపతి మందులు వాడి వచ్చి హోమియోపతి మందులు వాడి ఇష్టం ఉన్నట్టు వచ్చినారనుకోండి, ఏమి ఇస్తారు అప్పుడు? నక్సువం. ఎస్ఎల్ సెపియా వేయాలండి. పల్స్ 200 ఇస్తాం. సెపియా వేయాలి సార్. ఓకే, సెపియా, పల్స్టిల్లా, ఇంకా సరే. కాలిమోర్ అండి. కాలిమోర్ సల్ఫర్. 30. ఇంకా కేషీట్ తీసుకొని సల్ఫర్ ఇవ్వచ్చు సార్. సల్ఫర్ కేషీట్ మళ్ళీ తీసుకోవాలి సార్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మోస్ట్ ఇండికేటెడ్. అప్పుడు కూడా ఏం చేయాలంటే హోమియోపతి మందులు వాడి కలగాపులుగా అయిన కేసులో కూడా ఫస్ట్ ఏం చేయాలంటే కేస్ టేకింగ్ తీసుకొని అప్పుడున్న లక్షణాలని బట్టి కరెక్ట్గా డ్రగ్ చూసి ఇవ్వాలి, అంతే. అయితే కొన్నిట్లో ఎన్ని మందులు ఇచ్చినా కూడా ఎంత కాన్స్టిట్యూషన్లో కరెక్ట్ సెలెక్ట్ చేసినా కూడా ఇంప్రూవ్మెంట్ రాదు. ఎందుకు? వీడు 10 ml 50 ml ఇష్టం ఉంటే వాడినాడు. అలాంటి కేసులో నీ కాన్స్టిట్యూషన్లకు కూడా ఇంప్రూవ్మెంట్ ఇవ్వకపోతే, నీవు ఇచ్చిన డ్రగ్ ఇండికేట్ కాకపోతే, లేదా నీకు డిసీజ్ లక్షణాల కన్నా వీళ్ళు వాడిన మెడిసిన్ యొక్క లక్షణాలే ఎక్కువ ఉంటున్నాయి అనుకోండి. అంతకుముందు వాడికి ఇంత కాంప్లికేటెడ్గా కేసు లేదు, ఈ యొక్క హోమియోపతి మందులు వాడి కేసు మొత్తం కాంప్లికేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు పల్స్టిల్లా 200 డోస్ కానీ సెపియా 200 కానీ డోస్ సిమ్టమ్స్ చూసుకొని ఇవ్వండి. పల్స్టిల్లా ఇస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ రెమెడీ. పల్స్టిల్లా 200 డోస్ వేసి వదిలేయండి. అయిన తర్వాత ఒకవేళ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ హై ఎనర్జీస్, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఏమంటారు ఇవి, మంత్రాలు తంత్రాలు, లేకపోతే పాతబడ్డ ఇండ్లలోకి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి బాగాలేదు, లేకపోతే వజ్రం పెట్టుకున్న తర్వాత బాగాలేదు, పచ్చం పెట్టుకుంటే బాగాలేదు, మరకతం పెట్టుకుంటే బాగాలేదండి, లేక అప్పటి నుంచి ఏదో హెల్త్ బాగున్నట్లేదండి అంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీస్ అంటారు. బ్యాడ్ కాస్మిక్ ఎనర్జీస్ అంటారు. అలాంటి కేసెస్లో మీరు సెపియా వాడుకోవచ్చు. ఓకేనా అండి? అప్పుడు సెపియా 200 డోస్ ఇస్తే ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీస్ని తీసేసి కేసు క్లియర్ చేస్తుంది. అట్లా కాకుండా స్త్రీలలో హార్మోన్స్ టాబ్లెట్స్ బాగా వాడినారు. పోస్ట్పోన్ టాబ్లెట్స్, తిరుపతి వెళ్ళాలండి నేను పోస్ట్పోన్ టాబ్లెట్స్ వాడతానండి, ఆ ఊరు వెళ్ళాలండి పోస్ట్పోన్ టాబ్లెట్స్ వాడతాను, ఈ ఊరు వెళ్ళాలి పోస్ట్పోన్ టాబ్లెట్స్ వాడతాను, అట్లా వాడి హార్మోన్స్ వాడిన కేసెస్లో కలగాపులగం అయితే అప్పుడు ఏమందు ఇవ్వండి చెప్పండి? కాలిమోర్ 30 కానీ 200 కానీ దాన్ని బట్టి ఇవ్వండి. అట్లా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి వస్తుంది ప్రాక్టికల్గా. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. సార్ ప్లేస్ క్లమ్జీగా అంబిగ్యస్ గా ఉన్నప్పుడు సల్ఫర్ లాంటివి కూడా వేయచ్చు సార్. సల్ఫర్లో ఏంటి అంటే when the case is presented and symptoms are positive, అంటే తక్కువ ఉన్నాయి సిమ్టమ్స్, ప్యాథాలజీ ఏమున్నాయో ప్యాథాలజీ సంబంధించినవి కాకుండా లక్షణాలు ఎక్కువగా వ్యక్తీకరణ కాలేదు, అలాంటి కండిషన్స్లో సల్ఫర్ మీరు 30 డోస్ ఇచ్చి వదిలేయాలి. అట్లా రాను లోపల ఉండే సోరిక్ కానీ అది మొత్తం అడ్జస్ట్ అయ్యి కొన్ని లక్షణాలు బయటకు వస్తాయి. అప్పుడు మీరు మళ్ళీ ఉన్న లక్షణాలను తీసుకొని కేస్ టేకింగ్ తీసుకొని మంది ఇచ్చవచ్చు. గుడ్, బాగా గుర్తు చేశారు. సల్ఫర్ వెన్ దెర్ ఈస్ పాజిటివ్ ఆఫ్ సిమ్టమ్స్. ఓకేనా అండి సార్? అర్థమైందా? సల్ఫర్ వేసినప్పుడు సైకోటిక్ లక్షణం కూడా బయటకు వస్తాయి సార్ ఒకళ్ళు ఉంటే? ఓన్లీ సోరిక్ వస్తాయి, వాళ్ళ లోపల ఏది ఉంటే అది వస్తాయి. మేజం ఏది ఉంటే అది కొంచెం క్లియర్ అయ్యి కొన్ని బయటికి వస్తాయి. సోరిక్ కానీ సైకోటిక్ కానీ సిఫిలిటిక్ కానీ. సల్ఫర్ ఇస్ ద యాంటీ మయాస్మెటిక్ ట్రై మయాస్మెటిక్ రెమెడీ. ఓకేనండి? మరి సార్ చెప్పండి. సల్ఫర్ ఏ కేసులో
అర్థం కాలేదు ఇలా సార్. మెడిసిన్స్ వాడి ఏ, ఆ వర్క్ ఆగిపోయినప్పుడు సల్ఫర్ ఇస్తే అది మళ్ళా రీస్టార్ట్ అయ్యి అది క్లియర్ చేస్తుంది అని చెప్పి కూడా అన్నారు కదా సార్. అది మళ్ళీ వేరు. అది ఒక నాకేం ఆస్పెక్ట్ సార్, అది కూడా ఒక ఆస్పెక్ట్. చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటేమో లక్షణాలు, ఒక పాథాలజీ వచ్చింది కానీ లక్షణాలు అందులో ఏవి కూడా పేషెంట్ చెప్పలేకపోతున్నాడు కాదు, పేషెంట్కి లక్షణాలే బయటపడట్లేదు సరిగా, అప్పుడు సల్ఫర్ ఇవ్వండి. అట్లా కాకుండా ఒక కేసులో మీరు అది యాంటీమాక్సిమం ట్రీట్మెంట్ మళ్ళీ ఆ పాటు పోద్దు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అది ప్లెంటీ అవుతుంది. మళ్ళీ సల్ఫర్ ఎప్పుడు ఇవ్వాలి, మిడోరియం ఎప్పుడు ఇవ్వాలి, త్రివర్కులం ఎప్పుడు ఇవ్వాలి, కార్గైలిసర్ ఎప్పుడు ఇవ్వాలి, అది వేరు. ఇది స్టార్టింగ్లో మేము చెప్తున్నాను, ఇప్పుడు అక్కడ పోవట్లేదు నేను. ఓకేనా సార్? అట్లాంటి కేసెస్లో సల్ఫర్ ఒకవేళ సిమ్టమ్స్ అన్ని కరెక్ట్గా ఉండి డ్రగ్ కరెక్ట్గా ఉండి మ్యాచ్ ఇచ్చినా కూడా పని చేయకపోతే కూడా సల్ఫర్ 30 ఒక డోస్ ఇమ్మని చెప్తారు. ఓకేనా సార్? క్లియరా? క్లియర్ సార్. సరే, విల్ గో ఫర్ ది అవర్ ఫీవర్స్. ఆల్మోస్ట్ మనము ఇప్పుడున్న ఎపిడమిక్ ఫీవర్స్లో ఏవేవి ఇండికేట్ ఏదైనా చెప్పుకున్నాం. ఇంకా 1-2 రెమెడీస్ అయితే ఇంకా ఉన్నాయి, ఇప్పుడు ఇండికేట్ అయ్యేవి కూడా మనం చెప్పుకోలేదు. ఒక ఇంపార్టెంట్ రెమెడీ చెప్పుకుంటున్నాం, చాలా ఇంపార్టెంట్ రెమెడీ అండి. అది చదువుకొనే ఉండాలి, అది వజ్రాయుధం లాంటిది. ఎందుకంటే అది పనిచేసినప్పుడు అదే డ్రగ్ కావాలి, వేరే డ్రగ్ పనిచేయదు. ఓకే, ఒకవేళ 1-2 సిమ్టమ్స్ చదువుతాను, మీరు ఎవరైనా ఐడియా ఉంటే సరే ఏ రెమెడీయో చెప్పండి, సరేనా? ఒక్క నిమిషం. సరే, ఇది ఇందాక మీరు 1,00,00,000 మంది ఉంటే అందరి మంది సరిపడే డ్రగ్స్ ఉండవు కదా, కొన్ని అటు ఇటు అయినప్పుడు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది అది ఎట్లా క్లారిఫై అయింది సార్? అంటే ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చెప్పారు, అప్పుడు ఎట్లా సార్? అంటే అర్థం కాలేదు, మీ డౌట్ ఏందో అర్థం కాలేదు నాకు. ఇప్పుడు సార్ మీ వాయిస్ లోగా ఉంది అండి ప్రసాద్ గారు. వాయిస్ లో ఉందండి. అచ్చా, అది మామూలుగా మనుషులు అదే 1,30,30,000 ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, డ్రగ్స్ తక్కువ ఉన్నాయి. సో ప్రతి వాళ్ళకి ఆ డ్రగ్స్ లో ఉన్నదే అన్ని సిమ్టమ్స్ టాలీ కాకపోవచ్చు. అట్లాంటప్పుడు మన డ్రగ్ ఇస్తాం ఉన్న దానిలో కేస్ టేకింగ్ తీసుకుని, సో అది ఆల్మోస్ట్ సిమిలర్ కాకపోవచ్చు. అట్లాంటప్పుడు ఇచ్చినప్పుడు ఎఫెక్ట్ ఎలా ఉంటుందని ఇందాక అన్నారు సార్, అది కొంచెం క్లారిఫై రాలేదు, అది క్లారిఫై సార్ మనం క్లాస్ లో అట్లాంటప్పుడు అదర్ దెన్ సిమిలర్ ఇచ్చినట్టు అవుతుంది కదా, అప్పుడు ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఏమవుతుందని అన్నారు. అది ఎట్లా అవుతుంది సార్? అది ఒకవేళ పని చేస్తే పని చేస్తుంది, ఒకవేళ ఎంతవరకు పని చేస్తే పని చేస్తుంది, పని చేసేంత వరకు పని చేసిన తర్వాత దాన్ని వదిలేస్తూ పని చేయకపోవచ్చు. అట్లా చాలా ఉంటాయి. సెకండ్ ప్రిస్క్రిప్షన్ లో పని చేయకపోవచ్చు ఒకటి, లేదా కొంతవరకు పని చేసి వదిలిపెట్టిండొచ్చు, లేదా కొంతవరకు క్యూర్ కావచ్చు, లేదా మొత్తం క్యూర్ కావచ్చు. అలాంటి కండిషన్స్ లో మళ్ళీ వెయిట్ చేసి ఉంటే మనకి అప్పుడు పని చేసింది అనుకోండి హ్యాపీ, వదిలేయడమే, అదే మందు. పని చేయలేదు అనుకోండి, కొంతవరకు పని చేసి వదిలేసింది అనుకోండి, అప్పుడు లక్షణాలని మళ్ళీ తీసుకొని అన్నిటిని మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకున్నారనుకోండి, అప్పుడు మనం చూసుకొని మళ్ళీ మొత్తం సెట్ చేస్తే మళ్ళీ అదే మంది వస్తే అదే మంది ఇవ్వచ్చు, లేదా వేరే మంది ఇవ్వచ్చు. అదే ఈవిల్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు, తప్పు మెడిసిన్ ఇచ్చామన్నట్టుగా బ్యాడ్ ఎఫెక్ట్ అయితే ఏముండవు. బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పలేము, మనం ఇచ్చిన విధానాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు నేను మోషన్ డోసు రావట్లేదు అంటే చూసి నక్సంకి డోసు ఇచ్చానండి, పొద్దున డోసు రాత్రి అంటే అలాంటివి వేరే ఉంటాయి, అలాంటి కేసెస్ ఉంటాయి. కరెక్ట్. అట్లా. ఓకేనా సార్? ఓకే ఓకే. సార్ కాళీమూర్ దేనికి చెప్పారు సార్? మర్చిపోయారు సార్, ఆల్రెడీ చెప్పాను సార్, ఒక రికార్డింగ్ వాళ్ళకి ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఓకే ఓకే. ఇది హెల్లిబోరస్ నైగర్, వెరీ 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 ఇంపార్టెంట్ రెమెడీ అండి. ఇది కూడా మనము acutes లో చాలా తక్కువ వాడుతుంటాం, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ. హెల్లిబోరస్ నైగర్, ఇట్ ఈస్ ది కంప్లీట్ స్టూపర్. యాక్చువల్గా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? ఇప్పుడున్న ఫీవర్స్ అన్ని ఎట్లా ఉన్నాయి? స్టూపర్లో ఉన్నాయి. అందుకని వన్ ఆఫ్ ది స్టూపర్ రెమెడీ ఇస్ ద హెల్లిబోరస్ నైగర్. కెంట్ గారు ఫస్ట్ సెకండ్ లైన్ లోనే ఈ పాయింట్ ఇచ్చారండి. ఏం పాయింట్ ఇచ్చారు? ఫస్ట్ లైన్లే చెబుతాను, వినండి. ఇన్ ఆల్ కంప్లైంట్స్ ఆఫ్ హెల్లిబోరస్,
In all complaints of hellivorous, stupefaction occur in greater or less degree. ఏం ఇచ్చారు? అన్ని కంప్లైంట్స్ లో కొంతనో చాలానో గొప్పనో తక్కువనో ఎంతో అంత మత్తు మగత మాత్రం కనిపిస్తుంది అని ఫస్ట్ లైన్ లోనే ఇచ్చారండి ఎల్లివరస్ కి. ఇది మనం సరిగా చదువుగా మనం మిస్ చేసుకుంటాం. ఎంత ఇంపార్టెంట్ రెమెడీ మత్తులో ఫీవర్స్ కానీ ఎనీ కంప్లైంట్ ఆఫ్ ది ఎల్లివరస్, stupefaction is the symptom which will present in lesser degree or severe degree. Okay, greater degree. Sometimes it is a complete stupor. It may be complete stupor. Baptistia laga, పైరోజనం లాగా మొత్తం అత్తుగా ఉండొచ్చండి. Sometimes a partial stupor, but it is always stupefaction and sluggishness. హెల్లిబోరస్ లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? స్టూపెఫాక్షన్ అండ్ స్లగ్గిష్నెస్. స్టూపెఫాక్షన్ అంటే మత్తుగా ఉండడం, స్లగ్గిష్నెస్ అంటే మందకోడిగా ఉండడం. మందకొడి. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్స్ ఫర్ ది హెల్లిబోరస్. మత్తుగా ఉండడం, మందకోడిగా ఉండడం. Helliborus is useful in affections of the brain, spinal cord and general nervous system and mind. ఎలాంటి కేసెస్లో పనిచేస్తుందంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలో దాని యొక్క అది ఇన్వాల్వ్ అయినప్పుడు బ్రెయిన్ ఎన్సెఫాలోపతి అనుకోవచ్చు, కొన్ని పాథాలజికల్ సిమ్టమ్ కండిషన్ చెప్తా వినండి. ఎన్సెఫాలోపతి అంటే ఎన్సెఫాలోపతి అంటే బ్రెయిన్ యొక్క పొరలు లేదా బ్రెయిన్ వాయడం, అర్థమైందా? అలాంటి కండిషన్స్ లో వచ్చే స్టూపెఫాక్షన్ ఏంటండి? మెనింజైటిస్, ఎన్సెఫాలోపతి రెండు. మెనింజైటిస్ అంటేనో మెనింజెస్ వాయడం, పొరలు వాయడం. ఎన్సెఫాలోపతి అంటేనేమో బ్రెయిన్ వాయడం. సో వెన్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఆర్ నర్వస్ సిస్టమ్ అండ్ మైండ్ ఇన్ acute inflammatory disease of the brain and spinal cord, their membranes. Acute inflammatory conditions లో, క్రానిక్ కాదండి, గుర్తుపెట్టుకోండి. acute inflammatory conditions లో మత్తుగా ఉన్నప్పుడు మీకు బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ టు బి థాట్ ఆఫ్ వెన్ సిమ్టమ్స్ అగ్రీ. ఆ సిమ్టమ్స్ ఏంటంటే మనకు మెల్లమెల్లగా చెప్తారు. Peculiar kind of imbecility and stupefaction of the body and mind, extreme state of unconsciousness. Stupefaction, sluggishness, మందకోడితనం. Stupefaction, మత్తు. ఇంకా హయ్యర్ డిగ్రీకి పోతే అన్కాన్షియస్నెస్. ఈ 3 స్టేట్లో కూడా దొరుకుతారండి హెల్లిబోరస్ వాళ్ళు. ఈ 3 స్టేట్లో దొరుకుతారు. ఎక్స్ట్రీమ్ స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్, cerebral congestions, hydrocephalus, cerebrospinal meningitis. Even early in the disease, helliborus lacks the wildness and acute delirium found in Stramonium belladonna. ఇందులో acute delirium ఉండదండి. acute స్టార్టింగ్ లో, డిసీజ్ స్టార్టింగ్ లో acute deliriums అవన్నీ ఉండవు. అంటే పలవరింతలు రక్కడం, చేయడం, కొరకడం అలాంటివి ఉండవు. వైలెన్స్ ఉధృతి ఎక్కువ ఉండదు. ఏదో బెల్డోనా, స్టామోనియం లాగా ఉండరు. ఇది హెల్లిబోరస్ వాళ్ళు. ఇట్ ఈస్ ప్యాసివ్ డెలీరియం అంటారు దాన్ని. అంటే సంధి గుణాలు ఉంటాయి కానీ వైలెన్స్ ఉండదు. ఇది డిసీజ్, వెన్ డిసీజ్ ఈజ్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఇట్ హ్యాస్ ప్యాసివ్ డెలీరియం. అంటే సంధి లక్షణాలు, ప్రేలాపనలు ఇవన్నీ మాట్లాడతారు కానీ వైలెన్స్ అంటే ఏముంటుందని, వైలెన్స్ ఉండదు. అంటే సార్ వైలెంట్ గా ఉండవు, తీవ్రంగా, ఉధృతంగా, హింసాయుతంగా ఉండవు. హింసాయుతంగా ఉండదు. ఇంకా ఇంకెవరైనా మంచివాడు? ఉధృతంగా ఉండవు, మరి అంత ఉధృతి ఉండదు. ఓకే,
అది గుర్తుపెట్టుకోవాలి. అయిన తర్వాత ఇలాంటి స్టేజ్లో పేషెంట్ మీకు వస్తే హెల్లిబోరస్ ఇవ్వడానికి ముఖ్యమైన ఎంట్రీ పాయింట్ ఏంది, టిపికల్ పాయింట్ అంటే ఇప్పుడు చెప్తున్నారు. పేషెంట్ లైస్ ఆన్ బ్యాక్, పెళ్ళకిలా పడుకుంటాడు, ఐస్ పార్ట్లీ ఓపెన్. ఈ పాయింట్ మీద కొన్ని వందల వేల కేసులు తగ్గించుంటారండి మన పెద్దవాళ్ళు. ఒక ఆయన ఒక కేసు చెప్తా వినండి. ఒక ఆయనకు అన్కాన్షియస్లో ఉన్నాడు. అన్కాన్షియస్ చేస్తే గుడివాడలో పద్మనాభ గారు ఉండేవారు. అది నేను విన్న కేసు మీకు చెప్తున్నా. ఆయన వెళ్ళి చూశారు. చూసిన తర్వాత కళ్ళు పార్ట్లీ ఓపెన్ అండ్ పార్ట్లీ క్లోజ్డ్, సగం సగం మూసి ఉన్నాయి, సగం తెరిచి ఉన్నాయి. ఐస్ పార్ట్లీ ఓపెన్, రోలింగ్ ఆఫ్ ది అని ఉంటే అని చూసి హెల్లిబోరస్ స్టోన్ వేశారండి. హెల్లిబోరస్ స్టోన్ వేసిన తర్వాత మెల్లమెల్లగా కాన్షియస్లోకి వచ్చినాడు. అంత ఇంపార్టెంట్ పాయింట్ అది. ఐస్ పార్ట్లీ ఓపెన్ ఇన్ హెల్లిబోరస్ ప్రెజెంట్. రోలింగ్ ద హెడ్, హెడ్ రోల్ చేస్తూ ఉంటాడు ఇట్లా ఇట్లా ఇట్లా. ఎందుకు రోల్ చేస్తుంటాడు చెప్పండి? ఎందుకు రోల్ చేస్తుంటాడు? నిలబడదు సార్. ఇరిటేషన్ ఆఫ్ ది మెనింజెస్. ఇరిటేషన్ ఆఫ్ ది మెనింజెస్ లో ఒక్కొక్కరు లాగా చేస్తారు. సినిమా అనుకో బోరింగ్ ఆఫ్ ది నోస్ అంటాడు, ఇట్లా ఇట్లా ముక్కులో గెలుపుతూ ఉంటాడు. వాడు కూడా ఇరిటేషన్ ఆఫ్ ది బ్రెయిన్ లోనే, ఇరిటేషన్ ఆఫ్ ది మెనింజెస్ లో అట్లా చేయొచ్చు. ఆ ఇరిటేషన్ ఆఫ్ ది మెనింజెస్ లో విపరీతమైన చిరాకు, కోపము, అరవడము, విపరీతమైన చిరాకు, ఏడుస్తూనే ఉంటారు. అప్పుడు చెమిళ్ళ తాత సినా. అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తుంటారు, హెలిబోరస్ వాళ్ళు ఏం చేస్తుంటారండి? రోలింగ్ ఆఫ్ ది హెడ్, అది కూడా ఇంపార్టెంట్. ఇట్లా రోల్ చేస్తూనే ఉంటారు, లేదా ఇట్లా 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 రోల్ చేస్తుంటారు. మౌత్ ఓపెన్, టంగ్ డ్రై. మౌత్ ఓపెన్, టంగ్ డ్రై. ఐస్ లస్టర్లెస్నెస్. స్టేరింగ్ ఇంటూ స్పేస్, అట్లా అట్లా చూస్తూనే ఉంటారు. మ్యాచ్ లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన యుఏఈ జట్టు 13.1 ఓవర్లలో 50 పరుగులకి ఉన్నారా? సార్ దయచేసి కొంచెం జాగ్రత్త ఉండండి సార్. మన వాళ్ళ మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది కాకుండా చూసుకోండి. అంటే డల్గా కళ్ళు కాంతి విహీనంగా ఉంటాయండి. కళ్ళు కాంతి విహీనంగా ఉండి స్టీరింగ్ ఇంటూ స్పేస్ అట్లా చూస్తూనే ఉంటారు. ఓకే, ఇట్లా ఉన్నప్పుడు హెల్లిబోరస్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వైలెంట్ అటాక్స్ ఆఫ్ బ్రెయిన్ ట్రబుల్స్ ఫ్రీక్వెంట్లీ కమింగ్ ఆన్ సడన్లీ come to a sudden end, but those are more passive, linger, and that is where హెల్లిబోరస్ comes in. బ్రెయిన్ ట్రబుల్స్ లో సడన్గా ఎండ్ అయిపోతారు. ప్యాసివ్గా అంటే వైలెన్స్ ఉండదు, ప్యాసివ్గా ఉంటారు, సడన్గా ఏదో జరిగేటట్టుగా ఉంటుంది. అలాంటి కేసెస్లో మీకు హెల్లిబోరస్ చాలా ముఖ్యం. హెల్లిబోరస్ కేస్ విల్ లింగర్ ఫర్ వీక్స్ and sometimes months in the case of stupefaction, gradually emaciation. జనరల్గా ఎట్లా ఉంటాయి హెల్లిబోరస్ కేసెస్? స్లోగా లింగరింగ్గా కొన్ని సంవత్సరాల నెలల పాటు అట్లా 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 మత్తుగా ఉండి చిక్కిపోతూ ఉంటారు. దట్ ఈస్ ద హెల్లిబోరస్. అక్యూట్ కండిషన్స్ అన్ని ఇవన్నీ చెప్పేది మీకు. He looks pale, sickly, stupefaction, bordering on insensibility. Stupefaction bordering on insensibility. Diminished power of mind over the body. రాను మనస్సు యొక్క పవర్ ఫిజికల్ బాడీ మీద తగ్గుతూ ఉంటుంది. Diminished power of mind over the body. Cannot project ideas. ఎందువల్ల?
కెనాట్ రైవర్ట్ ది అటెన్షన్. ఎందుకు కెనాట్ కాన్సన్ట్రేట్ ది మైండ్? ఎందుకు డిమినిష్ ది పవర్ ఆఫ్ ది మైండ్ ఓవర్ ద బాడీ. మనస్సు స్తబ్దంగా అయిపోయింది, అందుకని ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదు, ఎక్కడ ఐడియాస్ ప్రొడక్ట్ చేయలేదు. ద పేషెంట్ అపియర్స్ సెమీ ఇడియోటిక్. ఇప్పుడు ఎలిబోరస్ కేసెస్ లో ఎట్లా ఉంటారు మీకు ఐడియా వచ్చిందండి? వచ్చింది సార్. సార్ ఒక్కసారి రివైజ్ చేస్తా. వెన్ దెర్ ఈస్ స్లో ప్రోగ్నోసిస్, స్లోనెస్ ఆఫ్ ది డిసీజ్. సార్ ఒక్క నిమిషం సార్. చెప్పండి. హెల్లీబోరస్ లో ఒక సైడ్ కాలు స్టిఫ్ గా ఉండి ఒక సైడ్ చెప్తాను. ఇంకాడికి పోలేదు సార్, ఇంకాడికి పోలేదు. ఓకే ఓకే ముందు సార్. దీని తర్వాత అడ్వాన్స్డ్ కోమా కేసెస్ లో అలాంటివి ఉంటాయి. సారీ సార్. ముందు ఫీవర్ లో ఎట్లా ఉంటారో చెప్తున్నాను నేను. ఎక్యూట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్రెయిన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో బాగా ఇది సూచించబడుతుంది. స్టూపెఫాక్షన్ నుంచి స్లగ్గిష్నెస్ అంటే మందకొడిగా ఉండడం, స్టూపెఫాక్షన్ అంటే మత్తుగా ఉండడం, అక్కడ నుంచి ఇంకా రాను అన్కాన్షియస్ లో కూడా వెళ్ళిపోవడం. ఈ 3 కండిషన్స్ లో కూడా ఎలిబోరస్ పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఇండికేటెడ్ ఇన్ ద ఎక్యూట్ ఇన్ఫ్లమేషన్, అంటే ఎక్యూట్ గా పనిచేసినప్పుడు. రెండోది ఎక్యూట్ గా పనిచేసినప్పుడు ఎక్యూట్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెసెస్ అయిన తర్వాత సిమ్టమ్స్ ఏముంటాయి? ఐ పార్ట్లీ ఓపెన్, నీవు ఫీవర్ వచ్చిందండి, బాగా ఉంది, మామిడికని తీసుకేస్తే వాడి దేశం నిద్రపోతూనే ఉంటాడు, మత్తుగా ఉంటాడు, బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని మీకు అర్థమవుతుంది. అయిన తర్వాత కళ్ళు మాత్రం రెప్పలు సగం తెచ్చుకుని ఉంటాయి. జాగ్రత్తగా ప్యాసివ్ డెలీరియం ఏముంటాయి? డెలీరియం ఉంటుంది, ప్యాసివ్గా ఉంటుంది. అంటే వైలెంట్ డెలీరియం ఉండదు, మత్తుగా మెల్లగా పలవరిస్తూ ఉంటాడు. అప్పుడు మీరు అలాంటి ఫీవర్స్లో ఎలిబోరస్ వేయాలి, కానీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి చెప్పండి? ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రిపీట్ చేయకూడదు, ఇంకో డ్రగ్ మాత్రానికి రాదు. అతనికి బ్రెయిన్ తోటి వెళ్తాం కదా సార్, బ్రెయిన్ కాబట్టి వాంతులు అవటం కానీ జరుగుతుంది సార్. హెల్లీబోరస్ కొంచెం ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళ సజెషన్ తీసుకొని ఇవ్వడమే మంచిది. ఎందుకోసం అంటే ఇక్కడ డేంజరస్ కేసులో ఉన్నాడు పేషెంట్, అందుకని ఏదో సార్ క్లాస్లో చెప్పాడు కదా అని మీరు ఇవ్వకండి. మీరు ఎక్స్పీరియన్స్ ఉండి కొంచెం బాగా మందులు ఇస్తున్న వాళ్ళైతే ఇవ్వచ్చు, ఓకేనా? మిగతా వాళ్ళు చదువుకొని ఉండండి, ఆయుధం అయితే రెడీగా పెట్టుకోండి. మీ ఎక్స్పీరియన్స్ వచ్చేవారు మీరు కరెక్ట్గా ఇంకోటి సలహాతో మీరు వాడుకోవచ్చు, ఓకే? సరే, అదే అనమాట. డెలీరియం ఇట్ నాట్ కామన్ వెన్ ప్రెజెంటింగ్ ఇన్ మట్టరింగ్. మట్టరింగ్ అంటే గొండగట్టం, గునుగుతా ఉంటారన్నమాట నిద్రలోనే. దెర్ ఈజ్ మోర్ స్టూపెఫాక్షన్, మోర్ డూ నథింగ్, మోర్ సే నథింగ్. ఏం అట్లా లిస్ట్లెస్నెస్, అట్లా పడుకొని ఉంటారు, అపతి, ఓకే? When questioned, the helliborous patient is not able to tell you what he has in the mind unless considerably aroused and agitated. But when he is so aroused, he will talk about spirits, ghosts, devils. భలే పాయింట్ చెప్పారండి ఇది కూడా హెల్లీబోరస్లో. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి, లైఫ్ సేవింగ్ పాయింట్స్ అనమాట. అందుకని మళ్ళీ ఒకసారి నిదానంగా చెప్తున్నాను, తొందర పోవట్లేదు. వెన్ క్వశ్చన్డ్, హెల్లీబోరస్ వాని క్వశ్చన్ వేస్తే ఏం చెప్తాడు? ఈ విల్ నాట్ ఏబుల్ టెల్ యూ, వాడి మైండ్లో ఏముందో మాట్లాడలేడు వాడు. ఎందుకు? అపతి అంటే ఏది మీద కాన్సన్ట్రేట్ చేసేంత మైండ్లో లేడు వాడు, అందుకని వాడు ఏం మాట్లాడలేడు. అర్థమైందా? వాడు దేని మీద ఈజ్ నాట్ ఏబుల్ టు టెల్ యూ వాట్ దేర్ ఇస్ ఇన్ హిస్ మైండ్. వాడి మైండ్లో ఏముందో చెప్పలేడు. అన్లెస్ ఈజ్ అరౌండ్ కంప్లీట్లీ, మొత్తం మంచిగా మెలకు వచ్చిన తర్వాతనే చెప్పగలడు. చెప్పినా కూడా మంచి మెలకు వచ్చి లేచి వాళ్ళమ్మ లేపి కూసబెట్టి తినబెట్టిన తర్వాత కూడా వాడేమంటాడు? చూసావా ఆడ పూచి ఉంది, అది చూసావా ఆడ అది ఉంది, ఆడ దయ్యం ఉంది
అంటుంటాడు, స్ట్రామోని లాగా అంటుంటాడు. కానీ స్ట్రామోనిలో ఉండే వైలెన్స్ ఎల్లిబోరస్లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. It has quasi-hysterical conditions, unpardonable. He believes he is doing wrong. నా వల్లనే తప్పు జరిగింది అని ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు కూడా. ఆరంలాగా, ఆరంలో ఎట్లా ఉన్నారో వీళ్ళు కూడా అట్లా ఫీల్ అవుతూ ఉంటారండి ఎల్లిబోరస్ వాళ్ళు. I has done unpardonable sin. నేను ఏదో పెద్ద నా వల్ల తప్పు జరిగింది, పాప పని జరిగింది, పాపకార్యం చేశాను నేను అనుకుంటుంటారు. The most striking type in ఎల్లిబోరస్ is sick child. చిల్డ్రన్స్ లో కూడా పనిచేస్తుంది ఎల్లిబోరస్. When the sickness is there, it comes in especially children between 2 to 10 years age. 2 to 10 years ఏజ్ మధ్య పిల్లలు ఇది బాగా ఇండికేట్ కావచ్చు. సిమ్టమ్ ఏంటి అంటే స్టేరింగ్, ఇట్లా స్టేరింగ్గా ఉంటాడు, లేదా లయింగ్ ఆన్ బ్యాక్ స్టేరింగ్ విత్ హాఫ్ క్లోజ్డ్ ఐస్. కళ్ళు ఇట్లా సగం మూసుకొని ఇట్లా చూస్తూ ఉంటాడు. అడిగినా కూడా ఇట్లా బ్లాంక్గా చూస్తుంటాడు, వాడికి మైండ్లో పోదనమాట నువ్వు మాట్లాడేది. అట్లా బ్లాంక్గా చూస్తుంటాడు. స్టేరింగ్, లయింగ్ ఆన్ ద బ్యాక్ అండ్ స్టేరింగ్ విత్ హాఫ్ క్లోజ్డ్ ఐస్. హాఫ్ క్లోజ్డ్ ఐస్లో కూడా అట్లా ఉంటాడు అనమాట. ఇన్ హైడ్రోసెఫలస్ దెర్ ఈజ్ ఏ షార్ప్ స్క్రీమ్, ది బ్రెయిన్ క్రై. హైడ్రోసెఫలస్లో ఇప్పుడు మనకు అడ్వాన్స్డ్ కేసు, ఇంతకుముందు చెప్పిందేమో ఫీవర్స్, ఎక్యూట్స్. ఇప్పుడు అడ్వాన్స్డ్ కేసెస్లో మనం ఇప్పుడు ఎల్లిబోరస్ ఏంటని చెప్పుకుంటున్నాం. హైడ్రోసెఫలస్ దెర్ ఈజ్ షార్ప్ స్క్రీమ్, బ్రెయిన్ క్రై. హైడ్రోసెఫలస్ అంటే బ్రెయిన్ అంతా కూడా ఇట్లా మొత్తం నీరు బట్టి ఉంటుంది. ది స్టేరింగ్, లయింగ్ ఆన్ బ్యాక్ అండ్ ద చైల్డ్ విల్ నాట్ క్రై, విల్ క్రై అవుట్ ఇన్ స్లీప్. నిద్రలో అరుస్తూ ఉంటారు. ఎపిస్ కూడా పనిచేస్తుండో ఎటువంటి కేసెస్లో. యాక్టివ్ అండ్ ఎక్యూట్లో ఉంటే యాక్టివ్గా ఉన్నాడు పేషెంట్, బాగా అరుస్తున్నాడు అంటే హైడ్రోసెఫలస్లో ఎక్యూట్ కూడా, ఎపిస్ కూడా బాగా పనిచేస్తుంది. హెలిబోరస్ యూస్ఫుల్ ఇన్ లో ఫార్మ్స్ ఆఫ్ అపథెటిక్ టైఫాయిడ్. అపథెటిక్ టైఫాయిడ్ అంటే దేని మీద ఆసక్తి లేకపోవడం. ఇండిఫరెంట్ టు ఆల్ ఎక్స్టర్నల్ ఇంప్రెషన్స్. ఇండిఫరెన్స్ టు ఆల్ ఎక్స్టర్నల్ ఇంప్రెషన్స్ ఉంటాయి. దేని మీద ఆసక్తి ఉండదు, అది కావాలి ఇది కావాలి ఏది అనడు పాపం వాడు. ఎందుకు వాడు ఆ డిజైర్ దాటి వెళ్ళిపోయినాడు. రేర్లీ మచ్ డిస్టర్బ్డ్ బై బీయింగ్ టచ్డ్. చాలా రేర్గా మాత్రం టచ్ చేయడానికి వాడికి ఇష్టం ఉండదు. వీడు ఆన్సర్ వెన్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాడండి, ఇయ్యడా? ఇవ్వడు సార్. ఏడు. ఎందుకు? కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్. When he will not be able to answer what is there in his mind. వాడు ఆన్సర్ ఇవ్వలేడు, వాడు మైండ్లో ఏముందో ఇవ్వలేడు. ఓకే, ఆర్నిక వాడు వేరే వాళ్ళు చెప్పాలి. కరెక్ట్ చెప్తాడు. బ్యాప్టిస్ట్ వాడు భాగాలు విడిపోయినట్టని చెబుతాడండి. ఏంటంటే ఏరుకుంటూ ఉంటాడు. ఆర్నిక వాడు ఫుల్ గా ఆన్సర్ చేస్తాడు. బాప్టిస్ట్ వాడు కొంత చెప్పి మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు. విల్ డ్రాప్ ఇంటూ స్లీప్ వైల్ ఆన్సరింగ్ ఇన్ ది మిడిల్. ఆన్సరింగ్ చెప్పుకుంటేనే మధ్యలోనే మత్తు కలిపోతాడు బ్యాప్టిస్ట్ వాడు. ఓకే, హెలిబోరస్ వాడు ఆన్సర్ చెప్పలేడు. వాడు ఇట్లా మత్తుగా ఇట్లా చూస్తూ ఉంటాడు, వాడు స్టేరింగ్గా ఉంటాడు. అపతి కండిషన్, దేని మీద ఆసక్తి ఉన్న కండిషన్లో ఉంటాడు, దేని మీద ఉండదు వాడికి. అదనమాట. నెక్స్ట్, ఇండిఫరెంట్ ఆల్ ఎక్స్టర్నల్ ఇంప్రెషన్స్. Stubbornness, what is called in the text stubborn silence is more an apathetic silence.
స్టబ్బర్న్ సైలెన్స్, సైలెంట్గా అట్లా ఉండిపోతాడు వాడు. ఈజ్ ఏబుల్ టు మెడిటేట్ అపాన్ హిస్ సిమ్టమ్స్, దే సీమ్స్ టు గ్రో బెటర్. వాడు ఎప్పుడైతే వాడి లక్షణాలు అనుకుంటాడో అవి బెటర్మెంట్ ఇస్తూ ఉంటాయి. వెన్ హీ మెడిటేట్స్ అపాన్ హిస్ సిమ్టమ్స్ దే సీమ్ టు గ్రో బెటర్. హెల్లిబోరస్లో వాళ్ళ లక్షణాలు ఎప్పుడైతే వాళ్ళ లక్షణాల గురించి చెప్పడానికి అనుకుంటున్నాడో అప్పుడు వాడి యొక్క వేదనలు ఉపశమించడం ప్రారంభమిస్తాయి. దీనికి ఆపోజిట్లో ఏంటి? కంప్లైంట్స్ వర్స్ వెన్ థింకింగ్ ఆఫ్ దెమ్. ఆక్సాలిక్ యాసిడ్. ఆక్సాలిక్ యాసిడ్. ఇంకా గుడ్, బాయ్. కాల్కేరియాఫాస్ అండి, చూస్తాను కొంచెం. హెలోనియస్ కూడా ఉంది సార్. హెలోనియాస్, ఓకే. యాసిడ్ బెంజులో ఏమైనా ఉంటుందా సార్ ఇది? కంప్లైంట్స్ థింకింగ్, కంప్లైంట్స్ అగ్రవేషన్, ఆర్జెంటన్ మెటికం, మెడోరినం. మెడోరినం ఆక్సాలిక్ ఏమో అన్నిటికన్నా ర్యాంక్. మెడోరినం అంటే ఆక్సాలిక్ యాసిడ్. తర్వాత కొంచెం గుర్తుంచుకోవాల్సింది ఆర్జెంటనైటికం, కాల్కేరియాఫాస్, బ్యాప్టిస్టియా, బెరెటకార్బ్, కాస్టికము, జెల్సేమియం, హెలోనియస్, హెల్లిబోరస్. హెల్లిబోరస్లో కూడా ఉందండి, రెండు ఉన్నాయి. బెటర్ బై థింకింగ్ ఆఫ్ కంప్లైంట్స్, వర్స్ వెన్ థింకింగ్ ఆఫ్ కంప్లైంట్స్, రెండు కూడా ఉన్నాయి. వీళ్ళు కంప్లైంట్స్ చెప్పుకుంటుంటే బాధలు ఇంకా పెరుగుతూ ఉంటాయి సార్, ఆలోచిస్తూ ఉంటాయి వాళ్ళ కంప్లైంట్ గురించి మీరు చెప్పింది. He appears to be sad. They seems to grow better. They seems to grow better. If Helliborus patient is able to meditate upon his complaints, they seems to grow better. సరే, ఇది కొంచెం మళ్ళీ ఒకసారి నేను చూసుకొని చెప్తానండి, రెఫర్ చేస్తా. స్పాంజియా, సబరిలా ఇవి కూడా ఉన్నాయి. హెల్లిబోరస్ పేషెంట్ ఈజ్ బీ నమ్డ్ ఎవ్రీవేర్. తిమ్మిర్లు ఉంటాయి, తిమ్మిరిగా ఉంటాడు వాడు. బర్నింగ్ హీట్ ఇన్ ద హెడ్, హెడ్ మీద బర్నింగ్ హీట్ ఉంటుంది హెల్లిబోరస్ వాడికి, నాట్రమర్ వాడికి. ది రెమెడీ యాక్ట్ స్లోలీ ఇన్ దీస్ స్లో స్టబ్బర్న్ స్టూపిడ్ కేసెస్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఎట్లా ఉంటాయి? స్లో స్టబ్బర్న్ స్టూపిడ్ కేసెస్లో ఉంటాయి, స్లోగా పెరుగుతాయి. అయిన తర్వాత సార్ జగన్మోహన్ రావు గారు రాసిన బుక్ లో కొన్ని పాయింట్స్ చెప్పమంటారా? సరే సార్, హెల్లిబోరస్ ఒక నిమిషం కంప్లీట్ చేస్తా. ఓకే. ఓకే. Burning heat in the top of the head. The remedy acts slowly in the slow, stubborn, stupid cases of the brain and spinal cord. Brain and spinal cord లో చాలా స్లోగా పనిచేస్తుంది. And day after remedy is administered even the next night when there comes a sweat, a diarrhea or vomiting, a reaction. They must not be interfered with. No remedy must be given. అయితే బ్రెయిన్ కండిషన్స్లో నువ్వు హెల్లిబోరస్ ఇచ్చిన తర్వాత 24 hours తర్వాత కానీ 48 hours తర్వాత కానీ వామిటింగ్స్ కానీ లూజ్ మోషన్స్ కానీ ఏవైనా సరే
మందు ఇవ్వకూడదు, ప్లాసిబో ఇచ్చి పంపించాలి. లేదంటే డాక్టర్ ఊరికి వెళ్ళిపోయి నేను చెప్పినాను కదా, నేను చెప్పే వరకు ఏం మందు ఇవ్వద్దని చెప్పాలి. అట్లా ఉండాలి. నో రెమెడీ మస్ట్ బి గివెన్. గుర్తేంటి, ఆ వామిటింగ్ కానీ మోషన్ కానీ అయితే అయ్యే కొద్ది వాడు ఇంప్రూవ్ అవుతూ ఉంటాడు. వైటల్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి, కాన్షియస్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అది మనం గమనించుకోవచ్చు. డైరీ అండ్ స్వెట్స్ అలోన్ అండ్ ఇట్ విల్ పాస్ అవే డ్యూరింగ్ ద డే. రాను అవి కాన్షియస్కి వస్తుంటే అవి కూడా మోషన్స్ అవ్వకుంటూ రాను తగ్గుతూ ఉంటాడు అనమాట. వైలెంట్ థర్స్ట్ డ్యూరింగ్ ఫీవర్స్, విపరీతమైన దాహం ఉంటుందండి. ఇక్కడ పాయింట్ కోసం చూస్తున్నాను, ఒక్క నిమిషం సార్. మీరు చాలా ఉన్నాయా, కొన్ని ఉన్నాయి పాయింట్ అందులో? ఒక 4 ఉన్నాయండి. చెప్పండి. దాహం, చల్లని నీళ్లు, ఏ స్థితిలో ఉన్నా చల్లని నీళ్లు తాగిస్తుంటే చాలా క్రేవింగ్ గా తాగుతాడండి. ఓకే, గుడ్. చల్లని నీళ్ళ కోసం క్రేవింగ్. అట్లాగే టైఫాయిడ్ ఫీవర్ లో, మెనింజైటిస్ ఫీవర్ లో 4 to 8 సాయంత్రం అగ్రవేషన్ ఉంటుంది, లైక్ లైకోపోడియం. 4 to 8 పాయింట్. అవును. ఇంకా అలాగే మధ్య మధ్యలో పెద్ద కేక పెడుతుంటాడు, అలా ఆఫ్ క్లోజ్డ్ ఐస్ చూస్తూ పెద్ద కేక పెట్టి మళ్ళీ అలా మొత్తులోకి వెళ్తుంటాడు. ఓకే, ఇంకా మాస్టర్ రాసినాడు. ఓకే, ఇంకా సరే, అదే సరే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. ఎక్యూట్ ఫీవర్స్ లో పొటెన్సీ 30 200 201 m. సెన్సరీ డిప్రెషన్, టంగ్ ఎల్లో, డ్రై, రెడ్ ఎడ్జెస్. టంగ్ ఎల్లోగా ఉంటుంది, లేకపోతే డ్రైగా ఉంటుంది, అందుకని దాహం విపరీతంగా ఉంటుంది వీడికి. బ్రీత్ హారిబ్లీ అఫెన్సివ్నెస్, కంపు వాసన వస్తుంది, వాడి శ్వాసలో కంపు వాసన వస్తుంది. యూరినేషన్ ఇన్వాలంటరీ, డిఫికల్ట్ స్వాలోయింగ్, మింగడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఫీవర్ అగ్రవేట్స్ 4 to 8 PM. ఫీవర్ ఏ టైంలో ఎక్కువ అవుతుంది? 4 to 8 PM. లైకోపోడియం, చెలిడోనియం, హెలివోరస్, ఈ 3 సేమ్ టైమింగ్స్ ఉంటాయండి. కంప్లీట్ మస్కులర్ రిలాక్సేషన్, మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ అయిపోయి ఉంటాయి. అది హెలివోరస్ ఇన్ ఫీవర్స్ లో. ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను. హెడ్ రోల్స్ ఫ్రమ్ సైడ్ టు సైడ్, పిల్లో. నెక్స్ట్, ఆటోమేటిక్ మోషన్ ఆఫ్ ది 1 arm and 1 leg. ఇది ఇంతకుముందు మనకు వెంకటేశ్వర సార్ చెప్పింది అనమాట. ఆటోమేటిక్ మోషన్ ఆఫ్ ది 1 leg and 1 arm అండ్ ఆపోజిట్ సైడ్ మోషన్లెస్. ఇది కూడా టిపికల్ హెలివోరస్ పాయింట్. ఇన్వాలంటరీ మూమెంట్ ఆఫ్ ది 1 side అండ్ నో మూమెంట్స్ ఇన్ ది అదర్ సైడ్. ఆ పాయింట్ కోసం అప్పుడు దేవులాడుతున్నాను, ఇక్కడ దొరకట్లేదు. ఓకే. చైల్డ్ స్క్రీమ్స్ సడన్లీ, బోర్స్ ఇంటూ హెడ్ ఇంటూ పిల్లో. అట్లా సడన్గా లేచి అరుస్తూ తలని పిల్లో కొట్టుకుంటా ఉంటాడు, సడన్గా లేచి అరుస్తాడు అనమాట. ఎస్పెషల్లీ బ్రెయిన్ సిమ్టమ్స్ లో మత్తుగా పనికి వస్తాయి. నెక్స్ట్, చూయింగ్ మోషన్ ఆఫ్ ది మౌత్, అట్లా చూయింగ్ మోషన్ లో ఉంటారు. ఎస్పెషల్లీ ఇన్ ద స్టూపిఫాక్షన్, అంటే మత్తులో అట్లా ఉంటారు. సోపరస్ స్లీప్ విత్ స్క్రీమింగ్ అండ్ స్టేరింగ్. నెక్స్ట్, ఇదన్నమాట సార్. మత్తులో ఉండి అరుస్తారు అన్నది ఉంది కదా, అది మెనింజియల్ క్రై సార్. అవునండి, మెనింజియల్ క్రై. బ్రెయిన్ అదైతే సపరేట్ గా ఉంటుంది అంటున్నారు. క్రై సపరేట్ స్పెషల్ గా ఉంటుందని చెప్తున్నారు. అంటే స్పెషల్ గా అంటే ఉద్దేశం ఏంటంటే అరుస్తారని అంతే. ఇట్లా అరుచుకుంటూ తలని పిల్లో పెట్టి కొడుతుంటారు. రోలింగ్ ఆఫ్ ది హెడ్ సైడ్ బై సైడ్ ఉంటుంది, సైడ్ బై సైడ్ రోలింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా బ్రెయిన్ సిమ్టమ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. అవి కూడా ఆ శబ్దం కూడా ప్రత్యేకమైన శబ్దంగా ఉంటుందని చెప్తుంటారు సార్. అది కీ అని అట ఒక మెనింజియల్ క్రై అని ఒక ప్రత్యేకమైన సౌండ్ ఉండొచ్చు. మామూలు సినాలో బుజ్జి గారు మెనింజియల్ క్రై అని చెప్పేటప్పుడు చెప్తారు సార్. అందుకని డౌట్, మామూలు అరవటమా మెనింజియల్. మెనింజైటిస్ లో
ఎపిస్ వాడికి ఒక స్ట్రీక్ ఉంటది. అదే అదే ఎపిస్ మీరు వాడికి ఉపయోగించిందే చెప్పాడు. ఇందులో కాదు, ఇందులో అరుస్తారు అంతే. ఓకే, దాన్ని బ్రెయిన్ క్రై అంటారు సార్, బ్రెయిన్ క్రై అంటారు ఎపిస్లో. నెక్స్ట్ హెల్లిబరస్, ఇండిఫరెన్స్ టు లవ్డ్ వన్ అండ్ ఫ్యామిలీస్ అండ్ రిలేషన్స్. ఎట్లయితే ఎక్యూట్స్ లో వాడికి అపతి ఉంటుందో, ఈవెన్ క్రానిక్ కేసెస్ లో కూడా వాడికి ఫ్యామిలీ అన్నా, ఇంట్లో వాళ్ళన్నా, రిలేషన్స్ అన్నా ఏం ప్రేమ ఉండదండి. డల్నెస్ అండ్ కన్ఫ్యూజన్ ఆఫ్ ది మైండ్, డల్నెస్ అండ్ కన్ఫ్యూజన్ ఆఫ్ ది మైండ్, ఆల్ సెన్సెస్ ఆర్ డల్ అండ్ బ్లంట్, డిజైర్ సింపతి. మళ్ళీ వీడి మాత్రం సింపతి కోరుకుంటాడు, వీడి మాత్రం పట్టించుకోడు, వీడేం పట్టించుకోడు, వీడి మాత్రం సింపతి కోరుకుంటాడు. క్రేవ్ సింపతి, డిజైర్స్ బట్ కన్సోలేషన్, ఫ్రెండ్లీ అడ్వైస్ అగ్రవేట్స్. మళ్ళీ సింపతి కోరుకుంటాడో, ఫ్రెండ్లీ అడ్వైజ్ ఇస్తే వాడి కోపం వస్తుంది. ఎప్పుడు ఇట్లా చెప్తారు నాకు అని. ఆల్ సెన్సెస్ ఆర్ బ్లంట్, ఆన్సర్ స్లోలీ, థింక్స్ ఫర్ ఏ లాంగ్ టైమ్ బిఫోర్ ఆన్సరింగ్. ఎందుకు? వాడు ఆన్సర్ ఇచ్చే లోపల అట్లా చాలాసేపు స్టేరింగ్ గా చూస్తున్నాడు. ఎందుకు చెప్పండి? ఇది చాలా పెక్యులర్ ఎక్స్ప్రెషన్. కాంట్ కాన్సన్ట్రేట్, కెనాట్ కాన్సన్ట్రేట్. కరెక్ట్, దట్ ఈస్ ద బ్రెయిన్ కండిషన్. కెనాట్ కాన్సన్ట్రేట్, ఆ మైండ్ లోకి ఇది రాదు. ఏమి ఉండదు సార్ ఆ టైంలో, ఎక్స్ప్రెస్ చేయడానికి బ్రెయిన్ లో వాడికి ఆ టైంలో ఏమి ఉండదు. వాడికి బ్రెయిన్ కన్ఫ్యూజన్. cannot concentrate his brain when questioned. He is not able to tell you what there is his mind. అది క్వశ్చన్ వేసినప్పుడు వాడి బ్రెయిన్ లో ఏముందో వాడు చెప్పలేడు. అన్లెస్ కన్సిడరబుల్లీ అరౌజ్డ్ అండ్ అజిటేటెడ్, బాగా మొత్తం మెలకు వస్తే మాత్రమే వాడు మాట్లాడగలుగుతాడు. ఓకే, ఇదండి హెల్లిబరస్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్. ఒక్క పాయింట్స్ ఏమంటే చెప్తాను ఇంకో, ఎందుకంటే హెల్లిబరస్ అనేది ఎక్యూస్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనము అంటే ఈ ఎమర్జెన్సీ కేసెస్ లో మనం మిస్ అవుతాం. వర్స్ ఉంది, రెండు ఉన్నాయండి. ఈ పాయింట్ కన్ఫర్మ్ చేశారు. థింకింగ్ ఆఫ్ కంప్లైంట్స్ విల్ గ్రో ఉంది. కొన్ని కేసెస్ లో థింకింగ్ ఆఫ్ కంప్లైంట్స్ విల్ అమ్యులేట్ ద కేసు కూడా ఉంది. ఓకే, సరే. ఓకే, చలితో కూడి ఉంటుందండి ఫీవర్. వీడికి ఫీవర్ చలితో కూడి ఉంటుంది. వేడి ఇన్ జనరల్ 4 to 8 PM. ఓకే, chills alternating with the fever. నెక్స్ట్ చలి ఉంటుంది. స్లో టైప్ ఫీవర్స్, స్లో టైప్ ఆఫ్ ఫీవర్స్, స్టూపిడ్ ఫామ్, స్టూపిడ్ మత్తుగా ఉంటారు, స్టూపరస్ ఉంటారు. నెక్స్ట్ షివరింగ్ విత్, చలి వణుకడం ఉంటుంది. హీట్ ఫాలోడ్ బై చిల్, అన్కవరింగ్ అవర్షన్, ఇష్టం ఉండదు వాడికి, కప్పుకోలేకపోవడం. ఇవండి హెల్లిబోరస్ యొక్క సిమ్టమ్స్ మ్యాక్సిమం ఇవి. మీకు ఇందులో డౌట్ ఉందా? అర్థమైందా? బానే హెల్లిబోరస్ కేసు వస్తే ఇవ్వగలుగుతారా? అంటే ఫేవర్స్ లో జెల్సిమియం కి బాగా పోలి ఉందా సార్ ఇది? ఫేవర్స్ వరకు సార్ జెల్సీమియం వేరు, ఇది వేరు సార్. జెల్సీమియంలో మత్తుగా ఉంది, బ్యాప్టిషియాలో మత్తు ఉంది, ఆర్నికా మత్తు ఉంది, అన్నిట్లో మత్తుగా ఉన్నాయి. జెల్సీమియంలో వైలెన్స్ ఉండదు. చిల్నెస్, షివరింగ్,
దాహం లేకపోవడం. కామన్ సిమ్టమ్స్ ఫర్ ఎవ్రీ డ్రగ్. ఇంకా చలి అన్నిట్లో ఉంటది, మత్తు అందుట్లో ఉంది, ఇంకా డ్రౌజినెస్, డిజీనెస్. ఇవన్నీ కూడా అన్నిట్లో ఉన్నాయి కదా. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ లోనే అన్నిట్లో ఉన్నాయి కదా ఇవి. సార్ సార్ ఫీవర్ లో ఓపియం మత్తు ఎలా ఉంటుంది సార్? ఓపియం మత్తుగా ఉంటారు. లాస్ట్ క్లాస్ లో చెప్పాను నేను. ఓపియం విపరీతమైన మత్తుగా ఉంటుంది. బట్ వెన్ అరోజ్ హీఈస్ వెరీ క్విక్. వెన్ అరోజ్ ఈస్ క్విక్. మీరు లాస్ట్ వీడియోని ఒకసారి వినండి. ఏం సార్? అలాగే. ఓకే. వాడు అంటే డీటెయిల్ గా చెప్పాను అందులో. వాడు లేచి ఉన్నప్పుడు మాత్రం చాలా యాక్టివ్గా ఉంటాడు. వాడు ఓపియంలో వాడు ఇంత మత్తుగా పడుకుంటాడని డాక్టర్కే తెలియదు. మళ్ళీ నిద్రపోతే మాత్రం విపరీతంగా నిద్రపోతుంటాడు. అది ఓపియం. ఓకే సరే. ఓకే సార్. సార్ హై టెంపరేచర్ ఉంటుంది సార్ ఓపియంలో, హై టెంపరేచర్. నెక్స్ట్ ఒక్క నిమిషం. అది ఇన్వాలంటరీ ఆ పాయింట్ కావాలి. హాఫ్ క్లోజ్ డైట్స్. సార్ యాక్చువల్ గా మీరు హెలిబోరస్ ఇస్తారని అడిగారు. మా బుజ్జి మాస్టర్ గారి స్పీచ్ ఉన్న వాళ్ళు ఎవరు సార్ కొంచెం భయపడతారు. ఎందుకంటే బుజ్జి మాస్టర్ గారు ఏం చెప్తారు అంటే ఇది కెంట్ గారు చెప్పిన పాయింటే. 24 hours మీరు అక్కడ ఉండకండి. 24 hours. అవును సార్, అవును సార్. అది బలంగా మైండ్ లో పడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం రియలైజ్ అవుతున్నాం సార్. ఈ క్లాస్ విన్న తర్వాత హెలిబోరస్ గురించి ఆలోచిస్తున్నాం అంతేగాని అది ఒకసారి చెప్పారంటే బ్రెయిన్ ఇన్వాల్వ్ అయిన కేసెస్ లో, మెనింజైటిస్ లో కానీ ఎన్సెఫలోపైటిస్ లో కానీ మనకు అనుకున్న వస్తాయి. వన్ సైడ్ సరే. ఐస్ హాఫ్ ఓపెన్ లెట్ సార్. ఇది హాఫ్ ఓపెన్. బెల్లడోనా, క్యూప్రమెట్, ఓపియం. లివర్ వస్తలేదు. 2 marks కనిపిస్తుంది. సరే హాఫ్ ఓపెన్ లో మిగతా కూడా వస్తున్నాయి కానీ ఓకే. డ్యూరింగ్ ఫీవర్ అని రావాలా? డ్యూరింగ్ అది. సరే అండి. ఒకటి ఓకే. ఇది హెల్లీబోరస్. నెక్స్ట్ డ్రగ్ చెప్తాను. టైం అయిపోయింది. ఎన్ని అయిపోయింది? సార్ సగం కళ్ళు తెరిచే సిమ్టమ్స్ ఎందులో ఉంటాయి ఏ డ్రగ్స్ లో? చెప్తాను. ఎట్లా టైం అడిగారు కదా, చెప్తాను. బెల్లడోనాలో కూడా అట్లా ఉంటుంది కానీ ఇంత ప్రామినెంట్ గా ఉండదు. హెల్లీబోరస్ లో ఉండే ఇంత ప్రామినెంట్ గా ఉండదు. బెల్లడోనా, కుప్రమెట్ చెప్పారు. ఇంకొకటి ఏంటి సార్? ఓపియం. బెల్లడోనా, క్యూప్రమెట్, ఓపియం ఇవి 3 marks రెమెడీస్. హెల్లీబోరస్, జెల్సేమియము, ఎపిస్, బ్రయోనియా, క్యాంథరిస్ చాలా ఉన్నాయి. ఇవైతే గుర్తుపెట్టుకోండి చాలు. బెల్లడోనా, క్యూప్రము, ఓపియం. ఓకే. హాఫ్ క్లోజ్డ్ ఐస్, కోమా విత్. చంద్రమోహన్ గారు ఒక చిన్న డౌట్ ఉంది, అడగచ్చా? సార్ చెప్పండి. మా ఇంటి కాడే ఒక అతనికి నిద్ర మత్తు అన్నాడు సార్. నిద్ర మత్తు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు, చూపించారు, మెడిసిన్ వాడారు. మెడిసిన్ ఒక్క రోజే వాడింది. మరుసటి రోజు ప్యారలైజ్ అయ్యేది కుడి పక్క. ఎమ్మడే వేరే హాస్పిటల్ కి తీసుకెళ్తే వాళ్ళు అన్నారు ఇది మీరు చూసే కేసు కాదు, కిమ్స్ లో చేర్చించండి అని చెప్పారు. అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ పొట్ట భాగంలో ఏదో కట్ చేసి బ్రెయిన్ లో పెట్టారు. ఆ బ్రెయిన్ లో పెట్టింది మళ్ళీ తీసి పొట్ట భాగంలో పెట్టాలన్నారు సార్. అదే కేసు ఏమన్నా విని ఉంటే మాకు అనుభవం పంచగలుగుతారా? అట్లా కేసు మొత్తం డీటెయిల్ గా ఉంటే అప్పుడు చెప్పగలుగుతాం. పొట్ట భాగంలో ఏంది, బ్రెయిన్ లో ఏం పెట్టారు, అవన్నీ క్లియర్ అర్థం కావాలా. కేసు దాని డిశ్చార్జ్ సమ్మరీ తీసుకొని వస్తే నేను చెప్పగలుగుతాను మీకు. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే ఓకే. ఇవ్వండి మనకి. ఇందులో ప్యాసివ్ గా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ గా, ప్యాసివ్. ఒక్క నిమిషం సార్, ఒక్క పాయింట్ కోసం నేను వెతుకుతున్నాను అప్పటి నుంచి కూడా.
లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇంకొక 2 పాయింట్ చెప్పాలి. ఆటోమేటిక్ మోషన్ ఆఫ్ ది 1 arm and 1 leg. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. హెలిబోరస్ లో మీకు ఆటోమేటిక్ మోషన్ ఆఫ్ ది 1 arm and 1 leg, ఒక కాలు ఒక చెయ్యి ఆటోమేటిక్ గా రోల్ అవుతా ఉంటది. చూయింగ్ మోషన్ ఆఫ్ ది మౌత్ అట్లా నవ్వులుతా ఉంటాడు. గ్రీడీలీ స్వాలోస్ వాటర్. ఎంత దాహం అంటే వాడికి ఒక ఇది అంత గజదాహం లాగా ఉంటుంది మరి దాహం. కోల్డ్ వాటర్, చల్ల నీళ్ళు. థాట్లెస్నెస్ స్టేరింగ్ గుర్తుపెట్టుకోండి. ఒక వర్డ్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే హెలిబరస్ లో థాట్లెస్ స్టేరింగ్. అట్లా చూస్తూ ఉంటాడు, వాళ్ళ బ్రెయిన్ లో ఏముండదు, థాట్స్ ఏముండవు. వర్డ్ బాగుంది, థాట్లెస్ స్టేరింగ్. నెక్స్ట్ శ్రీక్స్, హైడ్రోసెఫలస్. ఆటోమేటిక్ మోషన్ ఆఫ్ ది 1 arm and 1 leg. Convulsions with extreme coldness of the body except head and occiput which may be hot. తల మాత్రం వేడి ఉంది, శరీరం మొత్తం కూడా చల్లగా ఉండొచ్చు. ఇది మనకి జెల్సీమియంలో కూడా కనిపిస్తుంది మనకి. కంజెస్టివ్ ఫీవర్స్ అనమాట. బోరింగ్ హెడ్ ఇంటూ పిల్లో, రోలింగ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్, ఇది బ్రెయిన్ సిమ్టమ్స్. నెక్స్ట్ యూరిన్ ఎట్లా ఉంటుంది? రెడ్, బ్లాక్, సెడిమెంట్ కలర్, కాఫీ గ్రౌండ్ కలర్. సప్రెస్డ్ యూరిన్ ఇన్ బ్రెయిన్ ట్రబుల్స్. యూరిన్ సప్రెస్ చేసిన తర్వాత వచ్చే బ్రెయిన్ ట్రబుల్స్ లో కూడా ఇది పనికి వస్తుందండి. సప్రెస్డ్ ఎరప్షన్ సప్రెస్ చేసిన తర్వాత వచ్చే బ్రెయిన్ ట్రబుల్స్ లో కూడా ఎపిస్, జింకమెట్ అండ్ హెలిబోరస్, ఇవి కూడా చాలా ముఖ్యమైనవి. వీక్లీ చిల్డ్రన్ అదండి. ఓకే, సరే, ఇప్పటికీ ఇవాళ అర్థం. ఇది ఒక మంచి కేసు అండి, ఇది మాత్రం చాలా మంచి హెలిబోరస్. ఓకేనా? భయాన్ని చాలా అధిగమించడం సార్. ఓపికగా చాలా స్ట్రగుల్ చేసి చెప్పారు సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ ఇది మేము ఇప్పటి నుంచి ఇంకా మొదలు పెట్టాలి సార్. నా జీవితంలో నేను ఒక కేసు ఇవ్వకుండా అతను చనిపోయాడు. నిజంగా ఆ కాలు చెయ్యి అలా కొట్టుకుంటుండేది అనమాట. ఆ కేసు చెప్పేటప్పుడు హెలిబోరస్ వచ్చింది కానీ ధైర్యం చేసి వేయలేకపోయాను. అది కొంచెం బాధాకరమైన సంఘటన, కొంచెం నిజంగానే సార్. మన 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 చేతిలో లేదు అన్నప్పుడు యాక్చువల్ గా అలాంటి కేసెస్ లో అలోపతి వాళ్ళకన్నా హోమియోపతి చాలా బాగా హెల్ప్ చేయాలి. కాకపోతే మనం అంటే మొత్తం అయిపోయింది సార్. అంటే వాళ్ళు అన్ని చూపించేసి ఇంకా ఫైనల్ గా పెట్టుకున్నారు ఇంట్లో. ఒక చెయ్యి ఒక కాలు అది హెలిబోరస్ మైండ్ లో వచ్చినా ఎందుకో ధైర్యం చేసి ఇవ్వలేకపోయాను. అప్పుడు ఇస్తే ప్రాణం కాపాడుతుంది. ఎలిబోరస్ 200 ఇచ్చేసి అనుకోండి, అప్పుడు మోషన్స్ కానీ అట్లా అయ్యాయి అనుకోండి, గుడ్ సిమ్టమ్, వెయిట్ చేయండి. అప్పుడు మళ్ళీ మోషన్స్ అయ్యాయని అలోపతి వాళ్ళు మోషన్స్ కి ఇస్తా అంటే ఒప్పుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మోషన్స్ అవుతాయి కదా, అలాంటి అంటే కేసెస్ మైండ్ లో భయం అలా ఏర్పడిపోయిందని చెప్పడానికి చెప్పాను అంతే అదే సార్. అర్థమైంది. అయితే నేను ఏమంటున్నా అంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు అలాంటి కేసెస్ లో ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, మోషన్స్ కి టాబ్లెట్ వాడనియొద్దు, అలోపతి డాక్టర్ కి ఖచ్చితంగా వార్నింగ్ చేయాలా అలాంటి కేసెస్ లో మాత్రం. అది మాత్రం మిస్ చేయొద్దు. ఓకే, పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేష గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. వాసుదేవ. లాస్ట్ క్లాస్ పెట్టారండి మాస్టర్? ఏంటండి? థ్యాంక్ యూ సార్. లాస్ట్ క్లాస్ పెట్టారండి నెట్లో, యూట్యూబ్ లో? పెట్టేశాం సార్, పెట్టేశాం, చూడండి. ఓకే, చూస్తా. వాసుదేవ.